టైం ఎగ్జాక్ట్లీ 3 అవుతుంది అండ్ ఎక్కడైనా బయట వెయిట్ చేస్తుండే అండ్ ఇట్స్ టైమ్ టు డూ అన్ అడ్వెంచర్. ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు, గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు, ప్రశ్నలోనే బదులు ఉందే గుర్తుపట్టే గుండె నడుగు. ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాకా ఆ నిజం తెలుసుకోవా, తెలిస్తే ప్రతి చోట నిన్ను నువ్వే కలుసుకొని పలకరించుకోవా. ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు, గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు, ప్రశ్నలోనే బదులు ఉందే గుర్తుపట్టే ఫైనల్లీ ఒక దారి దొరికింది. ద బ్యూటీ ఆఫ్ ఇదేం కోట, ఏదో కోట. మనకిలా ఎదురైన ప్రతివారు మనిషనే సంద్రాల కెరటాలు, పలకరే మనిషి అంటే ఎవరు, సరిగా చూస్తున్నదా నీ మది గదిలో. బేసిక్ గా ఇది బ్యాక్గ్రౌండ్. సో ఇంతసేపు ఏముంది ఇందులో అన్నమాట. నువ్వు కాదంటున్నది నీవు సాయి ఎట్లుంది మొత్తానికి? ఫస్ట్ టైం ఇట్లాంటి కోట చూడడం. నువ్వు చెప్పు, నాకు అనిపించింది. 12:30 బయలుదేరాము. ఇక్కడ 1 ఇక్కడికి వచ్చి ఫైర్ క్యాంప్ వేసి 4:30 వరకు అట్లే కూర్చొని ఉన్నాం అనమాట. హైదరాబాద్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ అనమాట. ఎప్పుడన్నా ఫ్రీ టైం లో ట్రై చేయండి మేడం, తప్పకుండా. అది కూడా నైట్ టైం రండి, అంటిల్ సన్ రైజ్ అనేది ఇక్కడనే ఉండండి. దెన్ యూ విల్ ఎక్స్పీరియన్స్. మామూలుగా ఉండదు, డే టైం అసలు రాకండి, అసలు ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చుట్టుపక్కల క్లైమేట్ కానీ అంత వేరే లెవెల్. ఖచ్చితంగా ట్రై చేయండి. సో నైట్ మాకు చూపేలే కదా, ఇంకో ఇట్లా ఉంటుంది అన్నమాట సిచ్యువేషన్. ఒక్కసారి కార్ దిగి చూడు, ప్రపంచం అంటే ఏంటో తెలుస్తుంది. మనసులో నీవైన భావాలే బయట కనిపిస్తాయి దృశ్యాలే, నీడలు నిజాల సాక్ష్యాలే, శత్రువులు నీలోని లోపాలే, స్నేహితులు నీకున్న ఇష్టాలే, ఋతువులు నీ భావ చిత్రాలే, ఎదురైన మందహాసం ఆశం పుటకా చావు, రెండే రెండు నీ కవి సొంతం కావు, పోనీ జీవిత కాలం నీదే నేస్తం, రంగులు ఏం వేస్తావో కానీ. వన్ వే జీవితానికి ఎక్కడ ఉందో గమ్యమన్నది తెలియదు అన్న ఆగదే మరి, సాగిపోయే ప్రయాణం రన్వే లాంటిది కాదుగా ఇది. ఎట్లుందా మాతృజీవ బాగుందిరా. ఏదో కొంచెం పెద్ద హోటల్ గాని వస్తే దోశ తీసుకుంటే ఇది ఇచ్చింది, సగం దోశ సగం చెట్టు, నో సాంబార్, ఇంకేం లేదు. సర్దుకోవాలి దీంతోనే అంట. రెండోసారి పోయినా ఇయరంట. మేబీ రిచ్ కూడా తిట్లే ఉంటాయి కదా.